ఏ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. డెమో వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. డెమో వీడియో నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ ఛానల్ కూడా కొత్తగా వస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్. అండ్ వీడియోని అయితే షేర్ చేయండి. వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. కింద బీట్ మార్క్ అండ్ ఎఫెక్ట్ ఇస్తాను ఫ్రెండ్స్, అవి అయితే ఇన్పుట్ చేసుకోండి. అండ్ ప్రాజెక్ట్లోకి రండి, బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి, ఫోటో క్లిక్ చేసి 3 డాట్స్ ఫీల్ కాంబోస్ ఏరియా. అండ్ ఇక్కడ మీరు కట్ అయితే చేసుకోండి అన్ని ఫొటోస్. ఫస్ట్ అయితే ఫొటోస్ అన్నీ అయితే మీరు యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేస్తున్నాను. మీరు బీట్ ఎక్కడ అనుకుంటే అక్కడ అయితే యాడ్ అయితే చేసుకోండి ఫొటోస్. సెకండ్ చేసి మీడియా క్లిక్ చేయండి, ఫోటో క్లిక్ చేసి 3 డాట్స్ ఫీల్ కాంబోస్ ఏరియా. ఇట్లా మీరు ఎండ్ వరకు అయితే యాడ్ చేయండి. నేనైతే ఎండ్ వరకు యాడ్ చేసి చూపెడతాను ఫ్రెండ్స్. ఫొటోస్ అయితే యాడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మీరు 1 సెకండ్ ఫొటోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఈ ఫొటోస్ అన్నీ అయితే మీరు రెక్టాంగిల్ కిందకి అయితే తేండి. ఫోటో లాంగ్ పేజ్ చేసి ఈ రెక్టాంగిల్ ఉంది కదా కింద, దీని కిందకి అయితే తేండి ఫ్రెండ్స్. అన్ని ఫొటోస్ అయితే దీని కిందకి తేండి. దీని కిందకి తెస్తేనే మీకు ఒక ఎఫెక్ట్ అయితే మీకు ఫొటోస్కి అయితే యాడ్ అవుతుంది. ఇట్లా మీరు ఫొటోస్ అన్నీ లాంగ్ ప్లే చేసి రెక్టాంగిల్ కిందకి తెండి. అంతే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ బీట్ మార్క్ వరకే తెండి. స్టార్టింగ్ ఫొటోస్ తెచ్చినాక మరి ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఉంటుంది, అక్కడికి వెళ్ళేసేయండి. అక్కడ మళ్ళీ రెక్టాంగిల్స్ ఉంటాయి, అక్కడికి రండి, మళ్ళీ అక్కడ యాడ్ చేయండి కిందికి. ఓకే ఫ్రెండ్స్, నేను ఎండ్ వరకు యాడ్ చేసి అయితే మీకు చూపెడతా. ఓకే ఫ్రెండ్స్, యాడ్ అయితే అయిపోయింది. అంటే మీరు దాని కిందకైతే తెచ్చారు. 1 సెకండ్ మీరు బ్యాక్ రండి, ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. మీరు ఫస్ట్ ఎఫెక్ట్ అయితే క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ కాపీ లేయర్ చేయండి పైకి వెళ్ళి, మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్క్ వెళ్ళండి. ఇక్కడ మీరు ఫస్ట్ రెక్టాంగిల్ కిందకి అయితే మీరు యాడ్ చేసి కదా, ఫోటో క్లిక్ చేయండి, ప్లస్ ఐకాన్ పేస్టల్ పైన నార్మల్ క్లిక్ చేసి కలర్ ఫిల్ ఆఫ్ చేసి టైమర్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేసేయండి. 3 డాట్స్ ఫిల్ కాంబోస్ ఏరియా. అండ్ కొంచెం మీరు సెట్ అయితే చేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి ఫోటోని. ఇట్లా మీరు యాడ్ చేయండి. మీరు 2 ఫింగర్ తోటి యాడ్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ 3 డాట్స్ ఫిల్ కాంబోస్ ఏరియా వేయచ్చు. ఇక్కడ మీరు డబల్ బీట్ మార్క్ వరకు యాడ్ చేయండి, చెప్తాను. 3 డాట్స్ ఫిల్ కాంబోస్ ఏరియా. ఇక్కడ మీరు స్టార్టింగ్ 4 ఫొటోస్కి యాడ్ చేయండి. రెక్టాంగిల్ కిందకి 4 ఫొటోస్కి యాడ్ చేయండి. అండ్ ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఉంటుంది, ఆ డబల్ బీట్ మార్క్ తర్వాత మళ్ళీ డబల్ బీట్ మార్క్ ఉంటుంది, అక్కడ 8 సెకండ్ నుంచి దానికి మళ్ళీ యాడ్ చేయండి. ప్లస్ సెకండ్ ఫోటో క్లిక్ చేసి ప్లస్ సెకండ్ పేస్టల్ 3 డాట్స్ ఫిల్ కాంబోస్ ఏరియా. అండ్ మళ్ళీ ఇక్కడ ఫోటో క్లిక్ చేసి ప్లస్ సెకండ్ పేస్టల్ 3 డాట్స్ ఫిల్ కాంబోస్ ఏరియా. మళ్ళీ ఫోటో క్లిక్ చేయండి, ప్లస్ సెకండ్ పేస్టల్, మళ్ళీ ఫోటో క్లిక్ చేసి ప్లస్ సెకండ్ పేస్టల్. ఇక్కడ మళ్ళీ 11 సెకండ్ వరకు అయితే యాడ్ చేయండి మీరు ఫొటోస్. మళ్ళీ బ్యాక్ రండి, 1 సెకండ్ బ్యాక్ వచ్చినాక ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఈ లాస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్కి వెళ్ళండి, 3 డాట్స్ కాపీ చేయండి ఎఫెక్ట్లు. అండ్ బీట్ మార్క్ వచ్చేసి
ఇక్కడ మీరు డబుల్ బీట్ మార్క్ దగ్గర ఫొటోస్ వదిలేరు కదా, ఆ ఫొటోస్కి అయితే యాడ్ చేయండి. ఫోటో క్లిక్ చేయండి, 3 డాట్స్ పేస్ట్. సారీ ఫ్రెండ్స్, 1 సెకండ్ మీకు మళ్ళీ చెప్తా. ఫోటో క్లిక్ చేయండి, ఎఫెక్ట్కి వెళ్ళండి, 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్. ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్కి వెళ్ళి 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్. ఇట్లయితే మీరు యాడ్ చేయండి, ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్కి యాడ్ చేయండి. డబల్ బీట్ మార్క్ వరకు యాడ్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ స్టార్ట్ అయితే మళ్ళీ ఎండ్ వరకు రండి. ఎండ్లో 3 ఫొటోస్ ఉంటే ఆ 3 ఫొటోస్కి యాడ్ చేయండి. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రెక్టాంగిల్ అయితే ఆన్ అయితే చూసుకోండి. ఫోటో పైన ఒక రెక్టాంగిల్ ఉంటుంది కదా, అదైతే ఆన్ చేసుకోండి. మీరు అన్నిటికీ ఇక్కడ ఆఫ్ ఉంటుంది, ఆన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆన్ చేసుకోండి. ఎన్ని రెక్టాంగిల్ ఉంటే అన్ని రెక్టాంగిల్ అయితే ఆన్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసేసుకోండి.